జేఎన్టీయూకే R23 బీటెక్ 3-1 ఈసీలో ఆప్టికల్ కమ్యూనికేషన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ టిప్స్ చెప్పమని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతున్నారు. దాని గురించి చెప్పబోయే ముందు ఈ వీడియోకి హైప్ వేసుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి కదా. ఇందుట్లో యూనిట్ 1 వచ్చేసరికి ఓవర్ వ్యూ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్, యూనిట్ 2 ఫైబర్ మెటీరియల్స్, యూనిట్ 3 ఆప్టికల్ ఫైబర్ కనెక్టర్స్, యూనిట్ 4 ఆప్టికల్ సోర్సెస్, యూనిట్ 5 సోర్స్ టు ఫైబర్ పవర్ లాంచింగ్స్. అయితే థర్డ్ యూనిట్ 2 ఫోర్త్ యూనిట్ 2లో మాత్రమే థియరీ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇందులో 1, 2, 4, 5 వచ్చేసరికి కంప్లీట్గా ప్రాబ్లమ్సే. ఫిఫ్త్ యూనిట్ ఉంది చూసారు, థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే 1, 2, 4 వచ్చేసరికి మొత్తం ప్రాబ్లమే. కంప్లీట్గా థియరీ వచ్చేసరికి 3, 4 యూనిట్లో కూడా ఉంటుంది. సో అయితే ఇక యూనిట్ 1లో చూసుకుంటే ఈ ప్రాబ్లమేటిక్ పరంగా చూసుకున్నట్టయితే ఇందుట్లో వచ్చేసరికి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్లో యాక్సెప్టెన్స్ యాంగిల్ మీద ప్రాబ్లం ఉంటుందండి. ఇక ఆ తర్వాత వి నెంబర్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అందుట్లో డయామీటరు కనుక్కోవటం, వేవ్ లెంగ్త్ కనుక్కోవటం, వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఆ తర్వాత యూనిట్ 2 చూసుకున్నట్టయితే ఫైబర్ మెటీరియల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఈ సిగ్నల్ డిస్టార్షన్ మీద ఉంటాయండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి కోర్ అండ్ క్లాడింగ్ లాసెస్ మీద ఉంటుందండి. ఇక ఆ తర్వాత టైప్స్ ఆఫ్ డిస్పర్షన్ మీద ఉంటుందండి. పాలరైజేషన్ మోడ్ మీద పాలరైజేషన్ మీద ఉంటుందండి. ఇక ఆ తర్వాత వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఆప్టికల్ ఫైబర్ కనెక్టర్స్లో కనెక్టర్ రిటర్న్ లాస్ అంటే ఏంటి, ఫైబర్ స్ప్లైసింగ్ అంటే ఏంటి, ఇక అందుట్లో ఫైబర్ అలైన్మెంట్ అంటే ఏంటి, సింగిల్ మోడ్ ఫైబర్ జాయింట్స్ అంటే ఏంటి, వీటి మీద ఇస్తాడు. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే ఎల్ఈడీస్ మీద ఉంటుందండి. ఇక ఆ తర్వాత లేజర్ డయోడ్స్ మీద ఉంటుందండి. ఇక ఆ తర్వాత ఫిజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పిన్ అండ్ ఏపీడి వాటి మీద ఉంటుంది. ఇక ఆ తర్వాత కంపారిజన్ ఆఫ్ ఫోటో డిటెక్టర్స్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇక యూనిట్ 5లో వచ్చేసరికి సోర్సెస్ టు ఫైబర్ పవర్ లాంచింగ్లో వచ్చేసరికి పవర్ కప్లింగ్ మీద ఉంటుంది, పవర్ లాంచింగ్ మీద ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఆప్టికల్ రిసీవర్ ఆపరేషన్ మీద ఉంటుందండి. ఇక ఆ తర్వాత డిజిటల్ రిసీవర్ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఎర్రర్ మీద ఖచ్చితంగా ఉంటుంది, క్వాంటమ్ లిమిట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి రైస్ టైం బడ్జెట్ విత్ ఎగ్జాంపుల్స్, సో దాని మీద ఉంటుంది. ఇక WDM నెసెసిటీ మీద ఉంటుందండి. హౌ డూ యూ మెజర్ అటెన్యుయేషన్ అండ్ డిస్టర్షన్, సో ఐ ప్యాటర్న్ దాని మీద ఉంటుందండి. ఇది ఓవరాల్గా ఆప్టికల్ కమ్యూనికేషన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్.